Hi students, welcome back to our channel. Today we are going to discuss functions of plasma membrane. Cytology కి సంబంధించినటువంటి సెల్ ఆర్గనెల్స్ లో ప్లాస్మా మెంబ్రేన్ గురించి చూస్తున్నాం. దాంట్లో ఫంక్షన్స్ అనేవి తెలుసుకుందాం. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ చేసి మాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే వాటి మీద మనం చేద్దాం వీడియోస్. కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్మా మెంబ్రేన్ అనేది సెల్ గేట్గా చెప్తుంటారు. సో ఇట్ కంట్రోల్స్ ఆల్ ద అయాన్స్ అండ్ సబ్స్టాన్సెస్. సో వాట్ ఈజ్ నెససరీ, వాట్ ఈజ్ నాట్ నెససరీ అనేది ప్లాస్మా మెంబ్రేన్ డిసైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సైటోప్లాజం డీలిమిటింగ్ మెంబ్రేన్గా చెప్తారు. సో పర్టికులర్గా ప్లాస్మా మెంబ్రేన్ చూసినట్లయితే సో ఫంక్షన్స్ చెప్పాలనుకున్నప్పుడు ప్రొవైడ్స్ స్టెబిలిటీ అండ్ మెయింటైన్స్ షేప్ ఆఫ్ ది సెల్. సెల్ షేప్ కానీ దాని స్టెబిలిటీని కానీ మెయింటైన్ చేయడానికి ప్లాస్మా మెంబ్రేన్ అవసరం. Then regulates the flow of ions and molecules into and out of the cell by different methods. So ions కానీ మాలిక్యూల్స్ కానీ సబ్స్టాన్సెస్ కానీ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా, అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కావచ్చు, లేదా సెల్ నుంచి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ని గేట్ లాగా చూసుకునేది ప్లాస్మా మెంబ్రేన్. దెన్ ఆస్మోసిస్ ఫస్ట్ వే ఆఫ్ మెథడ్. సో పాసేజ్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ త్రూ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు ది హై కాన్సన్ట్రేషన్. So low to high concentrations, so through a semi-permeable membrane, that is plasma membrane, substances are moving, that is osmosis. So osmosis process kuda plasma membrane chusukuntundi. Then diffusion, transport of ions and molecules from high concentration to the low concentration. So example gases, high nunchi low concentration ni diffusion ga cheptunnam. Then facilitated diffusion, diffuse from higher concentration to lower concentration with the help of a carrier. సో ఇక్కడ క్యారియర్ హెల్ప్ లేదు, ఇక్కడ క్యారియర్ హెల్ప్ అవసరం. సో దాన్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అంటాం. సో ఫ్రమ్ హై టు లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ క్యారియర్, దట్ ఈస్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ అవర్ బాడీ, గ్లూకోజ్ ట్రాన్స్పోర్టేషన్కి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. దెన్ యాక్టివ్ గ్లూకోజ్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సో అప్ హిల్ మూమెంట్ అంటే అప్ హిల్ మూమెంట్ ఇన్ ద సెన్స్, సో నార్మల్గా లో నుంచి హై కాన్సన్ట్రేషన్ అనుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే అగెన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, సో అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే నార్మల్గా ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ ఉంటుంది. సో ఎనర్జీ కన్జంప్షన్ తోటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ లో టు హై కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేటెడ్ గ్రేడియంట్గా ట్రాన్స్పోర్ట్ జరిగితే దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్గా చెప్తాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి ఎగ్జాంపుల్గా అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ మనం చెప్పొచ్చు. అంటే ఇంటెస్టైన్లో స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ తోటి అవి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వచ్చినట్లుగా ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ ఎండోసైటోసిస్. ఎండో అంటే విత్ ఇన్ అని, సైటో అంటే సెల్. సో మెంబ్రెయిన్ ఎంగల్ఫ్ సబ్స్టాన్సెస్. ఎండోసైటోసిస్ మీన్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ కొన్ని సబ్స్టాన్సెస్ని ఎంగల్ఫ్ చేస్తుంది, అంటే కొన్ని తీసేసుకుంటుంది లోపలికి. సో ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, పినోసైటోసిస్ అండ్ ఫాగోసైటోసిస్. పినోసైటోసిస్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్ మెటీరియల్స్. సో ఫ్లూయిడ్ సబ్స్టాన్సెస్ని తీసుకుంటే దాన్ని పినోసైటోసిస్గా చెప్పొచ్చు. దెన్ ఫాగోసైటోసిస్ సాలిడ్ మెటీరియల్ని ఎంగల్ఫ్ చేసుకుంటే దట్ ఈస్ ఫాగోజోమ్ అని చెప్తాం, ఫాగోసైటోసిస్ అంటారు. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఎండోసైటోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ వేస్గా చెప్తున్నాం. One pinocytosis, another one is phagocytosis. At the same time, exocytosis, so substances moving from plasma membrane to the extracellular fluid. అంటే సెల్ నుంచి బయటికి వెళ్ళేటువంటివి త్రూ ఏ ప్లాస్మా మెంబ్రేన్. సో ప్లాస్మా మెంబ్రేన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి వాటిని ఎక్కడికి ఎగ్జిట్ అవుతాయి? ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్కి. ఎక్సో అంటే అవుట్ సైడ్, సైటోసిస్ మీన్స్ ఫ్రమ్ ది సెల్. ఎక్సోసైటోసిస్గా మనం చెప్తాం. ఈ ఎక్సోసైటోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్లాండ్ సెల్స్ అనేవి ఆ ఫంక్షన్ చేస్తాయి. సో ఫైనల్లీ సైటోఫెంఫిస్. Cytophamphy is nothing but substances travel in and out of the cell by endo and exocytosis without undergoing any change. So suppose plasma membrane ఉంది, ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు కొంత చేంజ్ అనేది జరుగుతుంది. జనరల్గా కొన్ని సబ్స్టాన్సెస్ని చూసుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్ అనేటువంటిది ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు, అంటే ప్లాస్మా మెంబ్రేన్ నుంచి నార్మల్గా సైటోప్లాజంకి వచ్చిన, ప్లాస్మా మెంబ్రేన్ నుంచి ఈసీఎఫ్కి వెళ్ళినా వితౌట్ ఎనీ చేంజెస్గా వాటర్ అటు ఇటు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని సైటోఫెంఫిస్ అని చెప్తారు. వన్ మోర్ ఫంక్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్. సో ఒకసారి ఓవర్ వ్యూ చూస్తే ప్రొవైడ్ స్టెబిలిటీ అండ్ మెయింటైన్ షేప్, రెగ్యులేట్స్ ఫ్లో ఆఫ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్, ఆస్మోసిస్, డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఎండోసైటోసిస్, ఎక్సోసైటోసిస్, సైటోఫెంఫిస్ అనేటువంటివి వేరియస్ ఫంక్షన్స్. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటిల్లో మెయిన్గా వీటితోనే మ్యాక్సిమం ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.